ఇది చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి ఇక్కడ మేము ఉట్టి పోరాటం చేయడమే కాదు, ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం. ఏ రకంగా మీరు ముందుకెళ్తే మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ 42% ని మీరు అమలు పరచగలుగుతారో ప్రభుత్వానికి మేము చాలా చక్కగా సూచన, ఏ రకమైన బిల్లు పెట్టాలో కూడా సూచిస్తా ఉన్నాం, ఏ రకమైన అంశాలను తీసుకోవాలనో సూచిస్తా ఉన్నాం. అయితే దీంట్లో 2 పొలిటికల్ రిజర్వేషన్ 42% ఒకవైపు అయితే, దీన్ని దయచేసి రేపు ఏ స్టేట్మెంట్ లాగానో మొన్నటి లెక్క ఏ తీర్మానం లాగానో కాకుండా యాక్ట్ ని అసెంబ్లీలో చేయాల్సిందిగా మా వేదిక ఈ రోజు వారికి డిమాండ్ చేస్తా ఉంది. యాక్ట్ చేయడమే కాకుండా దాంట్లో మళ్ళీ ముస్లిం మైనారిటీస్ ని లెంక పెడితే గతంలో గత ప్రభుత్వం కూడా ఎస్టీకి మైనార్టీకి లింక్ పెట్టి పంపిస్తే అది వీగిపోవడం జరిగింది. కావున మత ప్రాతిపదిక రిజర్వేషన్లని ఏ చట్టాలు ఏ రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు కాబట్టి దయచేసి దీన్ని దేనితో కూడా ముడిపెట్టకుండా సెపరేట్ గా ఓబీసీల యొక్క 42% రిజర్వేషన్ యాక్ట్ బిల్లు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ